అసెంబ్లీలో విశ్వబ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని వెంటనే ఆయన విశ్వబ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని విశ్వబ్రాహ్మణులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పాత బజార్లో విశ్వబ్రాహ్మణులు ఫ్లెక్సీలు కట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంగల శ్రీకాంత్ మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది నాయకులను ఉద్దేశిస్తూ వాళ్ళని బ్రహ్మంగారి ముత్తాతలని కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. విశ్వబ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలాగా బ్రహ్మంగారిని కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విశ్వబ్రాహ్మణులకి క్షమాపణలు చెప్పాలని వంగల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆల్రెడీ ప్రూఫ్ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ప్రూఫ్ వంగల శ్రీకాంత్ విశ్వబ్రాహ్మణుణ్ణి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కరెంటు గురించి మాట్లాడుతున్న సందర్భంలో కొందరు వేరే నాయకులను కోప్పడుతూ తిడుతూ వాళ్ళు మోసాలు చేసిండ్రని చెప్తున్న సందర్భంలో ఆ నాయకులు బ్రహ్మంగారి ముత్తాతలు అని చెప్పేసి అన్నారు. బ్రహ్మంగారు విశ్వ విజేత. అసలు విశ్వాన్ని సృష్టించిందే బ్రహ్మంగారు. బ్రహ్మంగారిని అనుడేంది? బ్రహ్మంగారు సృష్టించిన విశ్వంలోనే మనం బతుకుతున్నాం. అలాంటి బ్రహ్మంగారిని మీరు ఎట్లా విమర్శించి మాట్లాడిండ్రు? దీనికి మీరు తప్పకుండా క్షమాపణ చెప్పాలి, లేకుంటే పోరాటం ఉధృతం చేస్తాం. క్షమాపణ చెప్పకపోతే మేము ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఏమన్నా ధర్నా చేస్తానా?